అందరికీ నమస్కారం. జ్యోతిష్య ప్రపంచంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది. ఇది మన జీవితాల్ని మార్చేయగల ఒక అద్భుతమైన శక్తివంతమైన సమయమని చెప్పొచ్చు. మీ అందరికీ లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కి స్వాగతం. మన ఈ ఛానల్ భక్తి, ఆధ్యాత్మిక విషయాల కోసం ప్రత్యేకం కదా. సరే, అసలు విషయంలోకి వస్తే 2025 సంవత్సరం చివర్లో మీ తలరాతే మారిపోబోతోందా? ఆశ్చర్యంగా ఉందా? అవును, సరిగ్గా దీని గురించే మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. అయితే అసలు ఏం జరగబోతోంది? గ్రహాల సంచారంలో ఒక దివ్యమైన మార్పు చోటు చేసుకోబోతోంది. అదేంటంటే శుక్రగ్రహం పూర్వాషాఢ నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. నిజానికి దీని ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది. కానీ వినండి, ఒక 4 రాశుల వారికి మాత్రం అదృష్టం తలుపు తట్టబోతుందన్నమాట. వాళ్లకి జాక్పాట్ కొట్టినట్టే. అసలీ మార్పు ఎందుకంతా స్పెషల్? ఎందుకంటే వేద జ్యోతిష్యం ప్రకారం శుక్రుడంటే ఎవరు? ఆయనే ప్రేమ, అందం, ఆనందానికి ప్రతీక. మన జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం రావాలంటే శుక్రుడి అనుగ్రహం ఉండాలి. అందుకే ఈ సంచారం చాలా ముఖ్యం. మరి ఆ అదృష్టాన్ని తెచ్చే శుభగడియ ఎప్పుడొస్తుందంటారా? నోట్ చేసుకోండి, డిసెంబర్ 30, 2025. ఆ రోజున శుక్రుడు మూలా నక్షత్రం నుండి పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య పండితులు దీన్ని చాలా శక్తివంతమైన సంచారంగా చెప్తున్నారు. ఇక ఈ గ్రహ మార్పు వల్ల నేను చెప్పిన ఆ 4 రాశుల వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. వాళ్ల జీవితంలో ఊహించని శుభాలు జరగబోతున్నాయి. మరి ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకోవాలనుంది కదా? ఇంకెందుకు ఆలస్యం, తెలుసుకుందాం పదండి. ఆ జాబితాలో మొదటి అదృష్ట రాశి మీనరాశి. విన్నారా? మీనరాశివారికి రాబోయేది ఏదో మామూలు సమయం కాదు. వాళ్ల జీవితంలో ఒక గోల్డెన్ పీరియడ్, అంటే ఒక స్వర్ణయుగం మొదలవ్వబోతోంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, జ్యోతిష్య శాస్త్రమే స్పష్టంగా చెప్తోంది. మీనరాశివారికి ఇది ఒక స్వర్ణయుగానికి నాంది. చెప్పండి, ఇంతకన్నా మంచి వార్త ఇంకేముంటుంది? సరే, మరి ఈ స్వర్ణయుగంలో ఏమేం జరగబోతున్నాయో చూద్దామా? ముందుగా పిల్లల విషయంలో మంచి వార్తలు వింటారు. ఇంట్లో పెళ్లి బాజాలు మోగే అవకాశం కూడా బలంగా ఉంది. ఇక స్కిల్స్తో పనిచేసే ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్లకి ఇది పట్టిందల్లా బంగారమే. అన్నింటికన్నా ముఖ్యం, డబ్బు అన్ని వైపుల నుండి వచ్చిపడుతుంది. ఇక రెండో అదృష్టరాశి తులారాశి. ఈ రాశి వాళ్లకి ఇక లాభాల పంట పండినట్టే. ముఖ్యంగా డబ్బు, ఐశ్వర్యం విషయంలో వీరికి తిరుగుండదు. చూడండి, తులారాశివారికి ఇది చాలా శుభప్రదమైన సమయం. బిజినెస్ చేసేవాళ్లు మంచి లాభాలు చూస్తారు. మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు. పిల్లల వైపు నుంచి కూడా మంచి కబుర్లు వింటారు. అన్నింటికన్నా ముఖ్యంగా పాత ఇన్వెస్ట్మెంట్లు ఇప్పుడు జాక్పాట్ కొట్టబోతున్నాయి. భారీగా డబ్బులు వెనక్కొస్తాయి. రైట్, ఇప్పుడు చివరి 2 లక్కీ రాసుల వంతు. అవేంటంటే మకరం మరియు వృషభం. ఈ 2 రాసుల వారికి అదృష్టం ఎలా ఉండబోతోందంటే ఒకదాని తర్వాత ఒకటి విజయాలందుకుంటూనే ఉంటారు. ఒక విన్నింగ్ స్ట్రీక్ అనమాట. ముఖ్యంగా మకర రాశివాళ్ల గురించి చెప్పాలంటే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నారు కదా, ఆ కల ఇప్పుడు నిజం కాబోతుంది. ఇది వాళ్ల జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. అది మాత్రమే కాదు, కెరియర్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ప్రాపర్టీ విషయాల్లో అంతా మంచే జరుగుతుంది. ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది. టెన్షన్ అంతా పోయి ప్రతి అడుగులోనూ విజయమే. ఇక వృషభరాశివారి సంగతి చూస్తే వీరికి స్థిరత్వం, కుటుంబ సంతోషం కలగబోతోంది. ముఖ్యంగా కొత్త ఇళ్లు కొనాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకి ఇది పర్ఫెక్ట్ టైం. ఇన్నాళ్లు పడిన కష్టాలన్నీ తీరిపోయి వృషభరాశివారికి రిలీఫ్ దొరుకుతుంది. ఫైనాన్షియల్గా పాజిటివ్ మార్పులు వస్తాయి. మ్యారేజ్ లైఫ్లో సంతోషం నిండిపోతుంది. చెప్పాను కదా, కొత్త ప్రాపర్టీ కొనే యోగం కూడా బలంగా కనిపిస్తోంది. ఓకే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ 4 రాసుల వారికి అసలు ఏం జరగబోతోందో ఒక్కసారి క్విక్గా సమ్మరీ చూసేద్దాం. చూశారు కదా, మీనారాశికి స్వర్ణయుగం మొదలవుతోంది. తులారాశికి ఇన్వెస్ట్మెంట్ల నుంచి లాభాలు రాబోతున్నాయి. మకర రాశివారికి విదేశీ ప్రయాణం, కెరీర్ గ్రోత్ ఉండబోతోంది. ఇక వృషభరాశివారు కొత్త ఇల్లు కొంటారు, ఆర్థికంగా ఊరట పొందుతారు. ఇవి మెయిన్ హైలైట్స్ అన్నమాట. సరే, అంతా బాగానే ఉంది, కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ గ్రహ సంచారం మన జీవితంలో ఎలాంటి పాజిటివ్ ప్రభావం చూపించగలదు? మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఎలాంటి మార్పు తీసుకురాగలదు? దీని గురించి
ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.